ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చెస్ట్ మౌంట్. మనం దీంతో మనకు గోప్రో కానీ అండ్ మొబైల్తో గిట మనం చెస్ట్కి సెట్ చేసుకొని వీడియో తీయడానికి కోసం ఇది నేను తీసుకున్నా. దీన్ని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే మీషోలో 250కి పర్చేస్ అయింది. నాకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో వస్తే 400 ఉంది ఇది. సో నాకు సజెషన్ అయితే మీషో తీసుకోండి. క్వాలిటీ చూద్దాం, చూపిస్తా. దీని అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ ఇంటికాడ చేసినాం. గైస్ అన్బాక్సింగ్ చూడండి, ప్యాకింగ్ ఎలా వచ్చిందో చూడండి. ప్యాకింగ్ ఇలా వచ్చింది, ఓపెన్ చేస్తే ఇలా ఉంది చూడండి గైస్. ఇలా ఒక సీల్ కవర్లో వచ్చినాయి అన్ని ఎక్విప్మెంట్స్. ఒక్కొక్కటి తీసి చూపిస్తా, అన్నీ చూడండి. చూడండి గైస్, ఆల్ ఎక్విప్మెంట్స్ ఇవి. మొత్తం అన్నీ ఎట్లా యూజ్ చేయాలి అనేది మొత్తం మీకు ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మీకు యూస్ అవుతుండొచ్చు, కొంతమంది బ్లాగర్స్కి ఈ వీడియో యూస్ అవుతుండొచ్చు అని ఇలా చేసా. ఇప్పుడు మీకు దీని రివ్యూ చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చిన. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇదైతే చెస్ట్ బెల్ట్. క్వాలిటీ అయితే బాగుంది చూడండి. ఇదిగో బాగుంది. ఇగో సెటప్ ఎట్లా చేసుకోవాలి చూపిస్తా. ఎప్పుడు కానీ ఫస్ట్ ఈ క్లిప్ కదా, ఇది వదిలేసేయాలి. ఇది లెఫ్ట్ సైడ్, ఇది ఫ్రంట్. మనం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రంట్ ఇక్కడ సెటప్ వస్తుంది. సో ఇది నెత్తి మీకెంచి, ఇది చేతులకి, ఇది నెత్తి మీకెంచి. ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి. పోతే ఇది ఇక్కడ నుంచి వెనకాల ఇది ఉంది కదా, దీన్ని క్లిప్ చేసుకోవాలి అంతే. అంతే ఫిట్గా. మనమైతే సెటప్ మనకు అనుకూలంగా లూజ్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి మొత్తం ఉన్నాయి. అన్నిటికీ అన్ని బెల్ట్లకు ఉన్నాయి. దీనికి గిట్ట వెనక సైడ్ ఎలా ఉందో చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కొక్క ఎక్విప్మెంట్ చూపిస్తా చూడండి ఎలా పెట్టుకోవాలో. ఫస్ట్ ఇది నేనే ఫిట్ చేసిన ఇందాక. వచ్చేస్తే అంతే, ఇక్కడ క్లిప్పు జస్ట్ పెట్టేస్తే సెట్ అయిపోద్ది అంతే. నెక్స్ట్ మనకు 2 సెటప్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది పెట్టుకున్నప్పుడు మొబైల్ అనేది కొంచెం ముందుకు వస్తుంది, చూపిస్తా. ఫస్ట్ చూడండి, ఎప్పుడు ఇలా గుర్తుపెట్టుకొని పైకి ఉండాలి, ఇట్లా పెట్టొద్దు. ఇలా గిట్ట మౌంట్ అవుతుంది కానీ అటు కిందికి వెళ్తుంది. ఇది పైకి వచ్చేటట్టు చూసుకొని అంతే. మనం లూజ్ చేసుకొని మనకు కావాల్సిన యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. మనకు మొత్తం 180 degrees సపోర్ట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ ఇది దీనికి మౌంట్ చేయాలి ఈ హోల్ తోటి. నెక్స్ట్ ఇది మొబైల్ హోల్డర్ సెట్ చేయడమే దగ్గర. ఇక్కడ పైన పెట్టుకొని ఇది ఫిక్స్ చేసేయాలి అంతే. ఇదైతే లాగడం ఏముండదు, జస్ట్ ఇది లూజ్ చేస్తే మనకు లూజ్ అయిపోతుంది ఇట్లా. ఇట్లా ఇక ఫోన్ ఎలా సెట్ చేయాలంటే ఇలా పెట్టి టైట్ చేసుకోవడం అంతే. అంతే ఇలా వేస్తే అడ్డం వస్తుంది, టైట్ చేసుకోవాలి, వెయిట్ వస్తుంది. ఇలా సెట్. మళ్ళీ పొడుగు గిడ వేసుకోవచ్చు మనం, ఏంటంటే లూజ్ చేసుకొని అంతే పెట్టుకుంటే పొడుగు వస్తుంది, ఇలా సెట్ అవుతుంది. మనకు బెస్ట్. మనము ఫిషింగ్ చేసేటప్పుడు కానీ బ్లాగింగ్ మనకు ఖచ్చితంగా కెమెరామ్యాన్ అవసరం లేదు, ఒక్కలేమో ఉన్నాం. బెస్ట్గా ప్రతి వీడియో దగ్గరకు వచ్చి తీయాలి అంటే బెస్ట్ వన్ మనకి. నేనైతే హెడ్ మౌంట్ తీసుకుందాం అనుకున్నా, బట్ మనం ముందే తలకాయ తింగర దింపుతాం కాబట్టి బెటర్ కాదండి అని చెప్పి చెస్ట్ తీసుకున్నా. సో ఇదైతే బాగుంది. ఇలా పెడితే ఏంటంటే డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది మనకి. డిస్టెన్స్ ఎక్కువ వచ్చినప్పుడు నడిచినప్పుడు కొంచెం చిన్నగా స్లైట్గా షేక్ వస్తుంది. చూపిస్తా, ఇలా పెడితే వీడియో ఎలా వస్తుంది అనేది చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్ చూడండి, మౌంట్ చేసిన నాకు వీడియో ఎలా వస్తుంది చూడండి. నడుస్తున్నా ఇప్పుడు స్లైట్గా షేక్ వస్తుంది నాకైతే, బట్ వీడియో ఎలా అవుతుందో నాకే తెలియదు. నా ఫోన్కి అయితే ఓఎస్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, ముందుకు నడుస్తున్నా, స్టెబిలైజేషన్ ఎలా వస్తుందో చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మౌంట్ చేసిన
ఇలా నడుస్తా. ఈ ఫోన్లో ఎలా వస్తుంది చూడండి. ఇందాక తీసిందేమో నా ఫోన్లో, అందులో ఓఎస్ ఉంది కాబట్టి బాగా వచ్చింది. ఈ ఫోన్లో ఎట్లా షేక్ అవుతుందనే చూద్దాం. మీకు ఇప్పుడు నేను వీడియో చూపిస్తా చూడండి, ఈ ఫోన్లోది ఎలా ఉందో స్టెబిలైజేషన్. ఎందుకంటే మూడవత పొక్కల పడతా, అందుకే అవుతలేను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీకు ఇలా కాకుండా కొంచెం దగ్గర పెట్టుకుంటే షేక్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తీసేసుకుందాం. ఇది డిస్టెన్స్ ఉంది కదా, ఇది తీసేసి ఇప్పుడు మనకి ఈ 2 ఎక్విప్మెంట్స్ మనకు అవసరం లేదు. డైరెక్ట్ మౌంట్ చేసుకుందాం దగ్గరికి. ఇలా చేసుకుంటే బెటర్ ఏంటంటే మనకు ఫోన్ దగ్గరకు వస్తుంది. చూపిస్తా, షేక్ అనేది తక్కువ వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి వేసుకున్నా కొంచెం షేక్ తక్కువ వస్తుంది. ఇలా వేసుకుంటే చూడండి, మీకు వీడియో చూపిస్తా ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడంతా చూడండి ఎలా తిరుగుతున్నా చూడండి, తిరిగిన వీడియో మొత్తం చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి వేసుకున్నా కొంచెం షేక్ తక్కువ వస్తుంది. ఇలా వేసుకుంటే చూడండి, మీకు వీడియో చూపిస్తా ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడంతా చూడండి ఎలా తిరుగుతున్నా చూడండి, తిరిగిన వీడియో మొత్తం చూపిస్తాం మీకు. నెక్స్ట్ మన ఫోన్లో చూద్దాం వీడియో. నెక్స్ట్ ఆ ఫోన్లో చూద్దాం, అందులో ఓఎస్ ఉంది కాబట్టి ఎలా వస్తుంది స్టెబిలైజేషన్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ ఫోన్లో మన వ్లాగ్ షూట్ చేసే ఫోన్లో స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. సేమ్ నడుస్తున్నా, చూస్తారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మనకు బైక్ రైడ్ చేసి చూపిస్తా ఎలా వస్తుంది చూడండి స్టెబిలైజేషన్. మనకు చెస్ట్ మౌంట్ ఎలా వర్క్ చేస్తుందో చూడండి. చూడండి మనకి ఇక్కడ గుంతలు గిట్ ఉంది. స్టెబిలైజేషన్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా ఉందో. ఒకవేళ మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోండి. బెస్ట్ మనకు వ్లాగ్ షూట్ చేయడానికి, రైడింగ్లో కానీ ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు బాగా పనిచేస్తుంది. సో 2 ఎక్విప్మెంట్స్ ఉంటే మనకు అనుకూలంగా పోర్ట్రేట్ యూజ్ చేయొచ్చు అండ్ ల్యాండ్స్కేప్లో గిట్ట మనం యూజ్ చేసుకోవచ్చు. బాగానే ఉంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.